గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మ తల్లి. అంటే చాలా మంది అంటూ ఉంటారు కదా గురుగారు, ఏలినాటి శని ఉంది, ఈ రాసులపై ఆ ప్రభావం ఉంటుంది అని. హ్మ్. వీటిల నుంచి ఎలా బయటపడాలంటారు? మీరు ప్రిడిక్షన్ ఏమి ఇస్తారు? ఇప్పుడు ఎప్పుడు కూడా శని మంచే చేస్తాడని చెడు చేయడు. శని అనేది చెడు కాదు అసలు. చెడు కాదు. ఉమ్, ఇప్పుడు ఒక వ్యక్తికి ఏలినాటి శని పట్టింది. సపోజ్ ఆయన జాతక ప్రకారంలో శని ఎంతవరకు అనుకూలమో చూసుకోవాలి. ఉమ్, ఆయన సడన్గా ఒకరు పెయిన్ వచ్చేసింది. ఉమ్, డాక్టర్ దగ్గరికి పోయినాడు. కార్డియాలజిస్ట్ పోతే ఉమ్, చూసి బ్లాక్స్ ఉన్నాయి, ఆపరేషన్ చేయించుకో అని చెప్తే తర్వాత యాంజియోగ్రామ్ అవి తీయించి ఆపరేషన్ బ్లాక్ చేసుకో. ఉమ్, ఆయన టోటల్గా 5-6 లక్షల పైన ఖర్చు అయింది. ఉమ్, తెలియని వాడు అంటాడు నీకు ఏలినాటి శని పట్టి ఖర్చు అయింది డబ్బు అంటాడు. ఉమ్, నేనంటాను ఏలినాటి శని పట్టబట్టి నీకు లైఫ్ సేవ్ అయ్యి మరొక కొన్ని సంవత్సరాల పాటు సర్వైవ్ కాదు. బతికి బయటపడ్డాడు. కనుక ఏలినాటి శని అనగానే భయపడద్దు. ఉమ్, వారి వారి జాతకాల్లో శని ఏ రకంగా ఉన్నాడు, ఉమ్, శనివన్న కుజులతో కలిశాడా, శనివన్న రాహుతో కలిశాడా, శని రవితో ఉన్నాడా, ఆ స్థితులను బట్టి ఏలినాడు శని ఎట్లా ఉంది, అష్టమ శని ఎట్లా ఉంది, అర్ధాష్టమ శని ఎట్లా ఉంది. ప్రస్తుతం మనకు అన్ని రాసులు ఉంటాయి కదా, ఉమ్, అన్ని రాసుల్లో ఏలినాడు శని పట్టిన ఉన్న రాసులు ఉంటాయి. మొదట మేషరాశి ఉంది అనుకోండి, ఉమ్, వీరికి మొన్న 2025 మార్చి 29 నుంచి ఏలినాడు శని ప్రారంభమైంది. ప్రారంభమైంది. మొదటి భాగం. ఉమ్, రెండవ భాగం 2028 ఫిబ్రవరి 23 స్టార్ట్ అవుతుంది. మూడవ భాగం 2030 ఏప్రిల్ 12 నుంచి అవుతుంది. మూడవ భాగం ఎండింగ్ 2035కి వెళ్ళిపోతుంది. అలాగే సింహరాశి వారు ఉమ్, వీరికి అష్టమ శని జరుగుతుంది. ఈ అష్టమ శని కూడా 2025 మార్చి నుంచి 2028 ఫిబ్రవరి దాకా ఉంటుంది. ఉమ్, అలాగే ధనుసు రాశి వారు వీరికి అర్ధాష్టమ శని 2025 మార్చి నుంచి 2028 ఫిబ్రవరి దాకా. ఉమ్, ఇక మకర రాశి వారికి ఏం లేదు. కుంభరాశి వారికి ఏలినాడు శని మూడవ భాగం జరుగుతుంది. ఓ, 2025 నుంచి స్టార్ట్ అయింది 2028 దాకా. అలాగే మీనరాశి ఉంది, ఉమ్, వారికి ఏలినాడు శని రెండవ భాగం జరుగుతుంది. వారికి మీనరాశి వారికి 2030 ఏప్రిల్ 12 దాకా ఏలినాడు శని ఓ, ఉంటుంది. కానీ ఏలినాడు శని ఉంది అని, అష్టమ శని ఉంది, ఉమ్, అర్ధాష్టమ శని ఉందనగానే భయపడద్దు. భయపడకూడదు. ఆయన కర్మప్రభు. ఉమ్, ప్రతి సంవత్సరం 130 నుంచి 135 ఆయన వక్రగమనంలో ఉంటాడు. ఉమ్, ఆ వక్రగమనంలో ఉన్నప్పుడు మన చిట్టాన్ని తెప్పించుకుంటాడు ప్రతి వ్యక్తికి. ఆ వక్రగమనం ఆయన చేసి పోయిందంటే అందరి యొక్క జాతక స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, ఎవరు ఎన్ని నేరాలు చేశారు, ఎవరు ఎన్ని ఘోరాలు చేశారు, ఉమ్, ఎవరు బుద్ధివంతులుగా ఉన్నారు. అలాగే ధర్మప్రభు గురువు, ఉమ్, కర్మప్రభు శని. కానీ ధర్మప్రభు కర్మప్రభు వీళ్ళు వక్రానికి వచ్చినప్పుడు అందుకే మనమంతా కూడా మనసులో ఎన్ని రకమైన విష సంకల్పాలకు జోలికి వెళ్లకుండా ప్రేమ వాత్సల్యంతో ఉంటూ ఉమ్, ఉంటే ఉమ్. అవన్నీ శని గమనిస్తుంటాడు. ఆయన ఆ 130 రోజుల్లో మన ఫైల్ వెళ్ళినా ఆ టైంలో ఆ ఫైల్ ఆయన దగ్గరికి వెళ్లకుండా ఉండాలి. కనుక అవార్డు ఇవ్వటం, రివార్డు ఇవ్వటం, శిక్షలు వేయటం ఇవన్నీ ఏలినాడు శని చేసేది. ఏదైనా ఏలినాడు శని మంచి చేస్తాడు. ఆ మంచి చేయాలంటే మనం కూడా మంచి చేస్తూ ఉంటే తప్పకుండా అనుకూలతలు వస్తుంటాయి. అంటే ఏలినాడు శని వచ్చింది అనగానే భయపడకూడదు. కనుక ఎవరికైనా పుట్టినరోజు ఎంత గొప్పగా జరుపుకుంటామో ఏలినాటి శని ప్రారంభమవుతున్న రోజు కూడా పుట్టినరోజు కంటే గొప్పగా జరుపుకోని నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఓకే. చాలా మంచి విషయాలు చెప్పారు గురుగారు. అలాగే 2026లో ఏం జరగబోతున్నాయి, ఎలా ఉండబోతుంది కూడా చాలా చక్కటి వివరణ ఇచ్చారు. నమస్కారం. నమస్కారం తల్లి. సో చూసారు కదండి, ఇలాంటి మంచి మంచి విషయాలతో మేము ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ భక్తి.